నా స్టడీస్ కంప్లీట్ అయ్యాక కరోనా టైంలో నేను ఒక షాప్ లో వర్క్ చేస్తున్నప్పుడు రోడ్ మీద ఒక బ్లాక్ కలర్ కార్ వెళ్తుంది బ్రో. డ్రైవింగ్ ఎవర్రా అని చూస్తే ఒక లేడీ డాన్ లా ఉంది. తను బాయ్ హెయిర్ కట్ తో బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని ఉన్నారు. తనని చూడగానే షాక్ అయ్యా. ఏలూరులో ఆంధ్రాలో బాయ్ హెయిర్ కట్ తో అమ్మాయి ఉందా అని నాలో ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎందుకంటే నేను బాయ్ హెయిర్ కట్ చేపించుకుందాం అనుకున్నప్పుడు నాలో ఒక చిన్న భయం ఉండేది, సొసైటీ నన్ను ఎలా తీసుకుంటుందో అని. కానీ ఆ లేడీ డాన్ ని చూడగానే అసలు ఆగకుండా నెక్స్ట్ డే పార్లర్ కి వెళ్లి హెయిర్ కట్ చేపించుకున్నా. అప్పుడు స్టార్ట్ అయింది బ్రో నాలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. ఏదేమైనా ఎవరు ఏమనుకున్నా పర్లేదు అని నా బాయ్ హెయిర్ కట్ తో మెన్ వేర్ వేసుకొని ఫోటోగ్రఫీ చేస్తూ షాప్ లో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. నాకు మా అమ్మ చాలా సపోర్టివ్ గా ఉన్నారు ఆ టైంలో. ఇంకా నేను లైఫ్ లో ఎక్కడా ఆగలేదు బ్రో. చాలా మంది నన్ను వింతగా చూసేవారు కానీ ఎవరిని పట్టించుకోలేదు. చక్కగా ఉండేది హెయిర్ కట్ చేపించుకున్నావు అని తిట్టేవారు. నవ్వుతూ ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసేదాన్ని. నేనేం రాంగ్ పని చేయలేదే, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతున్నా అంతేగా అని జనాల మాటల్ని పట్టించుకోవడమే మానేసి నా కెరీర్ మీద ఫోకస్ పెట్టా. ఆ రోజు ఆ లేడీ డోన్ నాకు కనిపించకపోయి ఉంటే ఈ రోజు నేను పెళ్లి చేసుకుని ఒకరి ఇంట్లో పిల్లలతో ఉండేదాన్నేమో. కానీ ఎప్పుడైతే నా గురించి ఆలోచించి స్టెప్ వేశానో నా జీవితం మారింది. ఇప్పుడు కొంతమందికి నేను ఇన్స్పిరేషన్ గా ఉన్నాను. మనల్ని చూసి పక్కనోడు ఇన్స్పైర్ అవ్వాలి గానీ చిచి ఈ పర్సన్ తో మాట్లాడకూడదు, బ్యాడ్ క్యారెక్టర్ అనుకునేలా మన లైఫ్ ఉండకూడదు. ఏమంటారు?